अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే 5 పూటల ప్రతిరోజు 5 పూటల నమాజ్ మరియు జుమా నుండి జుమా వరకు నమాజ్ మరియు రంజాన్ నుండి రంజాన్ మళ్ళీ వచ్చే రంజాన్ వరకు నమాజ్ ఎవరైతే ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటారో వీటి మధ్య జరిగే పాపాలు క్షమించబడతాయి. అయితే ఇక్కడ ఒక రూల్ ఉంది, ఒక షరత్. అదేంటంటే మీరు మహాపాపాలకు పాల్పడనంత వరకు అని ఉంది. మరి ఆ మహాపాపాలు ఏమిటో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. అబూ హురైరా రజల్లాహు గారు చెప్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని 5 పూటల నమాజులు జుమా నుండి జుమా వరకు మరియు రంజాన్ నుంచి రంజాన్ వరకు మధ్య జరిగే పాపాలు క్షమించబడతాయి. అయితే మహాపాపాలకు పాల్పడనంత వరకు మాత్రమే. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక, మనందరి యొక్క పాపాలు క్షమించబడుగాక, మనందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.